కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? బైబిల్లో మార్కు సువార్తలో చక్కగా రాస్తాడు. ఎందుకంటే యేసయ్య ఉన్న దినాలలో, యేసు ప్రభు ఉన్న దినాలలో జరిగింది ఏంటంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తీసుకుని వచ్చి అయితే శిశువులు గద్దించింది. యేసు అది చూసి కోపపడి, ఈ చిన్న బిడ్డలు నా దగ్గర రండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిది. దేవునికి స్తోత్రం. చూడు, అంటే వాక్యం చెప్పేసిండు యేసయ్య. అయిపోయింది. అయ్యా అయ్యా నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయని బాగలేరు చేస్తే యేసయ్య అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది తల్లులు ఎంత దూరం నుంచి, బస్సులు లేవు, ఆటోలు లేవు, మోటార్ సైకిల్ అసలు లేవు, అంటే వాళ్ళు ఎత్తుకొని చంక పెట్టుకొని భుజాల మీద మోసుకుంటూ వచ్చేసి వాళ్ళకు ప్రార్థన అయిపోయింది. ఏమైపోయింది? ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది. అంటే యేసు ప్రభు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉంటే ఈ శిష్యులు ఊరుకుండకుండా ఆ పసిపిల్లని తీసుకొని వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, టైం తెలీదా మీకు అంటే వాక్యం అయిపోయింది.